పల్లవి లే పల్లవి, పల్లవి లే పల్లవి, పల్లవి లే పల్లవి. ఏమండి పల్లవికి చెప్పండి. పల్లవి పల్లవి కళ్ళు తెరువు పల్లవి. పల్లవి పల్లవి ఒక్కసారి లేమ్మా. పల్లవి పల్లవి పల్లవి. గుండమ్మ నువ్వు ఆగమ్మా. రే చరణ్, పల్లవిని లేపరా. నీకేరా చెప్తోంది, నీ భార్యను లేవమని చెప్పు. వాడికి చెప్తారేంటి అత్తయ్య? వాడి వల్లే అవుతుంది. కన్న తల్లి ఆడపిల్లకి జన్మనిస్తే ఆ జన్మ సార్థకమయ్యేది భర్త వల్లే. కన్న పేగుకు ఉన్న శక్తి కంటే ఆ మూడు ముళ్ల బంధానికి ఉన్న శక్తి చాలా ఎక్కువ. నువ్వు పిలవరా, తను లేస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి పిలు. రాలుడు పల్లవి, పల్లవి 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 అమ్మా, నాకేం కాలేదు కదమ్మా. నీకేం కాదమ్మా. నీకోసమని చెప్పి మీ అమ్మ పూజలు జరిపించింది. మీ అమ్మ మొర ఆ దేవుడు ఆలకించాడు. తనే నిన్ను బ్రతికించింది. లేదమ్మా, ఆ భగవంతుడు మీ అమ్మకి ఎంత సాయం చేశాడో తెలియదు, కానీ నువ్విలా కళ్ళు తెరిచావు అంటే దానికి కారణం నీ భర్తేనమ్మా. అవునొదినా, మేడం గారు తీసుకొచ్చి నీకు బొట్టు పెట్టినా నీకు స్పృహ రాలేదు. కానీ అన్నయ్య వచ్చి నిన్ను తాకి పల్లవి అని పిలవగానే నీలో కదలిక వచ్చిందొదినా. ఫైల్ ఇలా ఇవ్వు. ఓకే, ఎవ్రీథింగ్ నార్మల్.
మీరు అమ్మాయిని తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇంతకీ నా మీద కాల్పులు జరిపిందెవరమ్మా? ఇంకెవరు? ఆ భిక్షపతే. రేయ్, ఏంట్రా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతావేంటి? దగ్గరుండి అమ్మాయిని చూసుకోవాలి కదా. అమ్మ గుండమ్మ, కట్టుకున్నవాడు ఉన్నాడుగా, వాడు చూసుకుంటాళ్లే. నువ్వుండు, తీసుకెళ్ళరా అమ్మాయిని. లైఫ్ లాంగా? అంటే లైఫ్ లాంగ్ ఇది కట్లతోనే ఉంటుందా? ఒంటికి తగిలిన గాయాలు మానిపోతాయన్నయ్య, కానీ మనసుకి ఎలాంటి గాయాలు తగలకుండా చూసుకోవడం నీ బాధ్యత అని చెప్తున్నా డాడీ. సరేలే, పదండి. ఒక్క నిమిషం, హాస్పిటల్ నుంచి తీసుకొస్తున్నావు, అలా ఎలా వెళ్ళిపోతావు? అమ్మ గుండమ్మ, లోపలికి వెళ్ళి హారతి తీసుకురామ్మా. అలాగేనండి. నీ మీద ఎలాంటి దిష్టి తగలకూడదు, ఏ పాపిష్టి కళ్ళు పడకూడదు, ఎవరి కుతంత్రాలు సాగకూడదు. లోపలికెళ్ళు.